నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. లక్షలు కావాలంటే లక్షలు, కోట్లు కావాలంటే కోట్లు అదిరిపోయే బిజినెస్ ఐడియా. ప్రతి వ్యాపారం ప్రధాన లక్ష్యం మంచి లాభాలు పొందడం, భూమి లేదా ఆస్తిని కొనడం లేదా విక్రయించడం నుండి ఆన్లైన్ వ్యాపారాల వరకు ఈరోజు ప్రజలు చాలా చురుగ్గా ఉన్నారు. అయితే వీటన్నిటికంటే లాభదాయకమైన వ్యాపారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. అది కూడా ఒక్క పొలంతోనే కోట్లు సంపాదించవచ్చు. అది చందనం చెట్ల పెంపకం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం, కానీ మీకు కొంత ఓపిక అవసరం. ప్రపంచంలో పెరుగుతున్న డిమాండ్ గంధపు చెట్లకు అంత ఆదరణ కల్పించిందని చెప్పవచ్చు. ఇది అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. చందనం చెట్లు సువాసనకు ప్రసిద్ధి. ఇప్పుడు చందనం సాగు గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. గంధపు చెట్లను నాటడానికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది సేంద్రియ వ్యవసాయం, రెండవది సాంప్రదాయ పద్ధతుల ద్వారా పెంచడం. సేంద్రియ పద్ధతుల్లో మనకు గంధపు చెట్లను పెంచడానికి సుమారు 10 నుండి 15 సంవత్సరాలు అవసరం. ఇందులో సాంప్రదాయ పద్ధతి 20 నుండి 25 సంవత్సరాలు పట్టవచ్చు. అయినప్పటికీ దాని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వాటిని ఎక్కువగా నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ స్మగ్లర్లు మరియు జంతువుల నుండి గంధపు చెట్లను రక్షించడం చాలా ముఖ్యం. మరియు వాటిని ఇసుక లేదా మంచు పాత్రలో తప్ప ఎక్కడికైనా సాగు చేయవచ్చు. ఒక గంధపు చెట్టును నాటడం ద్వారా సంవత్సరానికి 3 నుండి 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు 5 నుంచి 10 లక్షలు గంధం చెట్లు నాటితే ఏడాదికి 30 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. 100కు పైగా గంధపు చెట్లు పెంచగలిగితే వాటిని విక్రయించడం ద్వారా ఏడాదికి 5 కోట్ల వరకు ఆదాయం పొందవచ్చు. లాభదాయకమైన వ్యాపారం కావడంతో వ్యవసాయానికి కఠినమైన నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి. 2017లో భారతదేశంలో గంధపు చెట్లను ప్రైవేటుగా కొనుగోలు చేయడం మరియు విక్రయించడాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ చట్ట ప్రకారం మీరు గంధాన్ని పండించవచ్చు, కానీ మీరు దానిని ప్రభుత్వానికి విక్రయించడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. శ్రీగంధం నారు కొనుగోలు నుంచి సాగు చేసే వరకు రైతులు అటవీ శాఖకు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా గంధపు చెట్లను పెంచవచ్చు, కానీ వాటిని ప్రభుత్వానికే విక్రయించాలన్నది సరళం. ఈ ఏడాది కేరళ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలో చందనం సాగును ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రకటన చేశారు. ఇందుకోసం చందనానికి సంబంధించిన చట్టాలు, నిబంధనలతో ఎప్పటికప్పుడు మార్పులు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.